హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంకర్స్ పత్ తెలుగు. ఈ వీడియోలో మనం 100 డిఐ సిరీస్లో భాగంగా డిఐ నెంబర్ 4ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మీరు ఈ ఛానల్ విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే, నేను చెప్పి ప్రతి డిఐ అనేది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, అది కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా డిఐ నెంబర్ 4లోకి వెళ్ళిపోయినట్టయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ టైప్ ఆఫ్ డిఐస్ని ఎక్కువ చెప్తున్నాను. చాలా డిఐస్ ఉంటాయి. గత రెండు డిఐలు చూసుకున్నట్టయితే మనం నోట్ బేస్డ్ డిఐలు ఎక్కువ చెప్తున్నాం. ఎందుకంటే నోట్ బేస్డ్ డిఐలు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువగా ఇస్తాడు. సో అందుకు ఈ ఈ ఈ నోట్ బేస్డ్ డిఐలు అన్నీ నోట్ మీదే బేస్ అయి ఉంటాయి. చాలా వరకు నోట్తోనే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైప్ ఆఫ్ డిఐ వచ్చినప్పుడు చాలామంది ఫస్ట్ టైం మెయిన్స్ని అటెంప్ట్ చేసే స్టూడెంట్స్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని వదిలేస్తారు. ఈ టైప్ ఆఫ్ డిఐస్ని వదిలేసి వేరే క్వశ్చన్స్ చేసుకుంటారు. ఎందుకంటే ఇందులో చాలా వేరియబుల్స్ ఉన్నాయి. ఎక్స్, వై, జే, ఎంఐ, ఇలా చాలా వేరియబుల్స్ ఉన్నాయి. ఇన్ని వేరియబుల్స్ యొక్క వాల్యూస్ కనిపెట్టాలి కాబట్టి వదిలేసి వెళ్ళిపోతుంటారు. కానీ నిజం చెప్పాలంటే ఇది చాలా ఈజీ సెట్. ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిఏ సాల్వ్ చేసేటప్పుడు ఈ ఓవరాల్గా డిఏ దేని గురించి ఇచ్చాడు అన్నది మనం చూసుకోవాల్సి వస్తుంది ఫస్ట్. ఓకే, ఫస్ట్ స్టెప్ చూసుకున్నట్టయితే మనం ఫస్ట్ ఈ డిఏ దేని గురించి ఇచ్చారన్నది చూసుకోవాలి. ఓకే, ది టేబుల్ చార్ట్ షోస్ ది నెంబర్ ఆఫ్ కార్స్ పెట్రోల్, డీజిల్ అండ్ ఎలక్ట్రిక్ సోల్డ్. ఓకే, ఈ డిఏ మొత్తం 3 రకాల కార్స్ గురించి ఇచ్చాడు. అందులో పెట్రోల్ కార్స్, డీజిల్ కార్ అండ్ ఎలక్ట్రిక్ కార్. ఓకే, the percentage of diesel cars sold in that showroom and the percentage of petrol cars sold more or less than the number of diesel cars sold in the 5 showrooms A, B, C, D, E. ఓకే, ఈ టేబుల్లో ఏమి ఇచ్చారన్నది పైన మెన్షన్ చేశాడు. సింపుల్గా ఇక్కడ 5 షోరూమ్లు ఉన్నాయంట, ABCDE. అందులో 3 రకాల కార్లు ఉన్నాయి, పెట్రోల్ కార్, డీజిల్ కార్ అండ్ ఎలక్ట్రిక్ కార్. ఓకే, ఇక్కడ ఇచ్చింది ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ టోటల్ కార్స్లో పర్సంటేజ్ ఆఫ్ డీజిల్ కార్స్ ఇచ్చాడు. అలాగే పర్సంటేజ్ మోర్ దెన్ డీజిల్ కార్ కంటే పెట్రోల్ కార్స్ ఎంత పర్సెంట్ ఎక్కువ అనేది ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇది వాళ్ళు మెన్షన్ చేసింది. ఓకే, మనకు ఇప్పుడు డిఐకి సంబంధించిన ఓవరాల్ ఒక దేని గురించి ఇచ్చాడు అనేది, ఏమేమి వేరియబుల్స్ ఉన్నాయి అన్నది మనకు క్లారిటీ వచ్చింది. ఓకే, ఫస్ట్ నేను ప్రీవియస్ వీడియోస్ నుంచి నేను చెప్తున్నది ఒకటే, ఫస్ట్ నోట్తో స్టార్ట్ చేయండి. నోట్ని సరిగ్గా చూసుకుంటే వచ్చేస్తుంది. సరిగ్గా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఎక్స్ వేరియబుల్ ఉంది, వై వేరియబుల్ ఉంది. అలాగే ఇది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఈ నోట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు I-5 హోల్ స్క్వేర్ ప్లస్ J-4 హోల్ స్క్వేర్ ప్లస్ M-2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అంట. సింపుల్గా చూడండి, ఇప్పుడు దీని వాల్యూ 0 ప్లస్ దీని వాల్యూ 0 ప్లస్ దీని వాల్యూ 0 అయితేనే కదా 0 అవుతుంది. ఎస్, అప్పుడు I-5 హోల్ స్క్వేర్ వాల్యూ 0 అయితే I వాల్యూ ఎంత అవుతుంది? సింపుల్, I వాల్యూ 5 అవుతుంది. స్క్వేర్ తీసుకెళ్తే ఇది 0 అవుతుంది. ఈ I ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది, అవునా? సో I వాల్యూ 5 అవుతుంది. ఓకే, సో ఇంకొంతమంది స్టూడెంట్స్ ఏమైనా అడుగుతారంటే అడగచ్చు, మేబీ డౌట్ రైజ్ అయ్యి ఉండొచ్చు. సింపుల్గా 0 ఎందుకు అవ్వాలి ఇక్కడ? ఓకే, ఇక్కడ +1 అవ్వచ్చు, ఇక్కడ 0 అవ్వచ్చు, ఇక్కడ -1 అవ్వచ్చు కదా. +1 -1 అయిపోతుంది, ఒక 0 ఉంది కాబట్టి 0 ఆన్సర్ అని అనుకోవచ్చు. కానీ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయండి, దేని వాల్యూ అయినా సరే హోల్ స్క్వేర్లో మైనస్లో రాదు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఓవరాల్గా ఇక్కడ మైనస్లో వాల్యూ రావాలంటే ఒక ప్లస్ వాల్యూ, ఒక మైనస్లో రావాలంటే ఒక మైనస్ వాల్యూ, ఒక ప్లస్ వాల్యూ, ఆ రెండింటిని ఇంటూ చేస్తేనే అది మైనస్ వాల్యూ అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం దానికి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 0 0 0 అని అనుకుంటే 0 అవుతుంది. +1
+0 +1 -1 అనుకుంటా 0 అవుతుంది. కానీ ఇక్కడ మైనస్లో రాదు, గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీని వాల్యూ -1 అనే అనుకుందాం. -1 ఎలా అవుతుంది? m వాల్యూ, దీని వాల్యూ -1 అయితే -1 హోల్ స్క్వేర్ ఎంత? +1 అవుతుంది. సరిగ్గా చూసుకోండి, -1 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అవునా? సో హోల్ స్క్వేర్లో మైనస్లో వచ్చే ఛాన్సే లేదు, అది గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా వాల్యూ మైనస్లో రాదు. సో మైనస్లో రాదు అంటే ప్లస్లో వస్తుంది. ప్లస్లో వస్తే అప్పుడు ఇది కూడా ప్లస్లోనే వస్తుంది. సో ఈ రకంగా తప్పు అవుతుంది. సో ఇక్కడ ప్లస్లోనే వాల్యూ వస్తుంది, ఇక్కడ ప్లస్లోనే వాల్యూ వస్తుంది, అంతా ప్లస్లోనే వాల్యూ వస్తుంది. సో ప్లస్లో వాల్యూస్ రావాలంటే ఖచ్చితంగా జీరోస్లోనే రావాలి. ఇక్కడ వాల్యూ జీరోస్ అయితే మాత్రమే ఇది ఓవరాల్గా 0 అవుతుంది మనకి. లేదు దీన్ని ఇంకో వేలో కూడా చేయొచ్చు. ఎలా? సింపుల్గా, ఇదైతే అందరికీ తెలిసిన వే. ఎలా అంటే ఒక్క నిమిషం, సరిగ్గా చూడు, నేను ఏమన్నాను? ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది అన్నాను కదా. ఆ రకంగా చూసుకున్నట్టయితే i = 5 అవుతుంది. అవునా? అలా కాకుండా ఓవరాల్ దీని ఒక్క వాల్యూవే కనుపెట్టాలి అని అనుకుంటే కనుక -5 హోల్ స్క్వేర్, ఇది చూడడానికి ఎలా ఉంది? a - b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉందా? అంటే a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఎంత? a² - 2ab + b². అవునా? సేమ్ అలాగే దీని వాల్యూ చూడండి, i² - 10i + 25. అవునా? అంతే కదా, = 0. ఓకే, ఇప్పుడు ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో ఉందా? అంతే కదా, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో లేదా? ఓకే, సింపుల్గా చూడండి, మైనస్ ప్లస్ అంటే ఏమవుతుంది? ప్లస్ ప్లస్. అవునా? 5 × 5 5. సో ఆన్సర్ 5. సో ఐ వాల్యూ అనేది 5 వచ్చింది. సో ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది, ఐ వాల్యూ 5 వచ్చింది. ఇందాక కూడా నేను ఐ వాల్యూ 5 అనే కదా చెప్పాను. ఓకే, ఈ విధంగా చేస్తే ఐ వాల్యూ 5 అవుతుంది. జేని కూడా ఈ విధంగా చేసిన, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో ఈ విధంగా చేసినా మనకి జే వాల్యూ 4 అవుతుంది. అలా కాకుండా దీని వాల్యూ 0 అవుతుంది. దీని వాల్యూ 0 అయితేనే కదా 0 హోల్ స్క్వేర్ అనేది 0 అవుతుంది. 0 × 0 ఎంత? 0 కదా. సో ఇప్పుడు j-4 = 0 అయితే ఈ -4 ఇటు వెళ్తే +4 కదా. అప్పుడు j ఎంత అవుతుంది? +4 అవుతుంది. అలాగే m వాల్యూ కూడా 2 అవుతుంది. ఐ హోప్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు రెండు పద్ధతిలో ఏ పద్ధతిలో చేసినా పర్లేదు. స్మార్ట్ అప్రోచ్ అనుకుంటే చాలామంది ఈ రకంగా చేయొచ్చు. ఇవన్నీ జీరోలు అవుతాయి. సో ఓవరాల్ దీని వాల్యూ 0 అవుతుంది. 0 హోల్ స్క్వేర్ 0, 0 హోల్ స్క్వేర్ 0, 0 హోల్ స్క్వేర్ 0. సో అన్ని జీరోలు అవుతుంది. 0 + 0 + 0 = 0 అవుతుంది. సో సింపుల్గా i - 5 = 0 అవుతుంది కాబట్టి i = +5 అవుతుంది, j = 4 అవుతుంది. అలా కాదు అనుకుంటే ఇంకో వే, ఇది a - b హోల్ స్క్వేర్ ఫార్ములా తీసుకుని చేయొచ్చు. అదొక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేస్తుంది. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బేస్ మీద మనం చేయొచ్చు. ఆ రకంగా చేసిన ఆన్సర్ అదే వస్తుంది. మీ ఇష్టం, రెండిట్లో ఏ వే చేసినా మీ ఇష్టం, కానీ స్పీడ్గా చేయండి. ఓకే 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 మనం నెక్స్ట్ i = 5, j = 4, m = 2 వేరియబుల్స్ యొక్క వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు ఏం చేద్దాం? నెక్స్ట్ ఉన్న వేరియబుల్స్ ఏంటి? x = 16i అన్నది చూసుకున్నట్టయితే, అంటే 16 i అంటే 5 వచ్చింది కదా. ఇక్కడ మనకి i అంటే 5 వచ్చింది. అంటే x = 16 × 5, 10 5 50, 6 5 30. x ఎంత? x వాల్యూ ఎంత వచ్చింది? x = 80 వచ్చింది. అవునా? ఓకే, ఇప్పుడు y = 25m అంట. అంటే y వాల్యూ ఎంత? 25m. m వాల్యూ ఎంత? 2. 25 × 2 50. y = ఎంత? 50. సో ఇప్పుడు మనకు ఓవరాల్గా అన్ని వాల్యూస్ వచ్చేసినాయి. అవునా? ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ టేబుల్లో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఇంతే. ఇదంతా అరేంజ్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు మనం టేబుల్ ఫామ్ చేసుకున్నాం కదా. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్
ఇప్పుడు టోటల్ అవుతున్నారు ఇక్కడ డీజిల్ కార్స్, అలాగే ఇక్కడ పెట్రోల్ కార్స్, ఇక్కడ ఎలక్ట్రిక్ కార్స్. ఓకే ఓకే ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్ ఎంత ఏలో 6x, ఎక్స్ అంటే ఎంత 80, 80 ఇంటూ 6 480, 480. ఓకే ఇప్పుడు బి ఎంత 3x ఎంత 240, 3 ఇంటూ 80 240. నెక్స్ట్ 6y, 6y అంటే ఎంత సిలో టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్ 6y, 6y అంటే ఎంత y ఈక్వల్ 50, 6 ఇంటూ 50 300. నెక్స్ట్ డీలో టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్ 4x, 4x అంటే ఎంత 4x అంటే 80, 4x 320. 10y, ఈలో టోటల్ కార్స్ 10y, 10y అంటే ఎంత 500 అంతే కదా, y ఈక్వల్ టు 50 అయితే 10y 500. ఓకే డీజిల్ కార్స్ ఎంత, డీజిల్ కార్స్ అనేవి టోటల్ ఓకే డీజిల్ కార్స్ సంగతి చూద్దాం. షోరూమ్ ఏలో డీజిల్ కార్స్ జే 5J% అంట, జే అంటే ఎంత 4, 5 ఇంటూ జే ఎంత 20% అంట, 20% అంటే ఎంత డీజిల్ కార్స్ ఏలో 96 అవునా. టోటల్ 480లో 20 పార్ట్స్ 20% అనేది డీజిల్ కార్స్ అంటే 96 కార్స్ డీజిల్ కార్స్. ఇంకా దీనికంటే 25% ఎక్స్ట్రా కార్స్ పెట్రోల్ కార్స్ ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. అలాగే ప్రతి దాంట్లో డీజిల్ కార్స్ స్పీడ్గా క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు బీలో టోటల్ 240 అయితే అందులో 5% ఐ అంటే ఎంత 5 అంటే 25% కార్స్ ఎంత డీజిల్ కార్స్, 25 అంటే 1/4, 1/4 అంటే 60 కార్స్ డీజిల్ కార్స్ అయినాయి. ఓకే నెక్స్ట్ 10M, సిలో డీజిల్ కార్స్ 10M%, ఎం అంటే ఎంత 2 అంటే 10M అంటే 20%, 20% అంటే ఎంత 300 20% అంటే 60 కార్స్ డీజిల్ కార్స్. అలాగే షోరూమ్ డీలో డీజిల్ కార్స్ ఎంత ఐ ఇంటూ జే పర్సెంటేజ్, ఐ అంటే ఎంత 5, ఐ అంటే 5 జే ఇంటూ 4 అంటే 5 ఇంటూ 4 20% డీజిల్ కార్స్ అంట. ఎందులో షోరూమ్ డీలో 20% అంటే ఎంత 10% 32, 20% 64 అంతేనా అంతే. నెక్స్ట్ 40% అనేవి డీజిల్ కార్స్ అంట షోరూమ్ ఈలో, 40% అంటే ఎంత 200, 500లో 40% 200. ఓకే ఇప్పుడు పెట్రోల్ కార్స్, పెట్రోల్ కార్స్ ఇక్కడ ఏం మెన్షన్ చేశాడు డీజిల్ కార్ కంటే ఎంత పర్సెంట్ ఎక్కువ అన్నది ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇప్పుడు చూడండి షోరూమ్ ఏలో పెట్రోల్ కార్స్ డీజిల్ కార్స్ కంటే 25% ఎక్కువ అంట, అంటే 1/4% ఎక్కువ అంటే 5/4 ఇంటూ 96 అంతే కదా, దీనికంటే 25% ఎక్కువ. సో దీన్ని ఏం చేసుకున్నాం 2 4 8 4 4 16 ఎంత 100 120 కార్లు అవుతాయి అంతేనా, 120 కార్లు పెట్రోల్ కార్స్ అవుతాయి. ఓకే నెక్స్ట్ అలాగే షోరూమ్ బీలో చూసుకున్నట్లయితే ఐ అంటే 5 షోరూమ్ బీలో పెట్రోల్ కార్స్ 30% ఎక్కువ అంట దేనికంటే డీజిల్ కార్స్ కంటే. 30% అంటే ఎంత 30% అంటే 18 అవుతుంది, అప్పుడు పెట్రోల్ కార్స్ 78 అవుతుంది, 78 పెట్రోల్ కార్స్ అవుతాయి. అలాగే 40% ఎక్కువ అంట షోరూమ్ ఈలో పెట్రోల్ కార్స్, 40% అంటే ఎంత 40% అంటే 24, 60 + 24 84 పెట్రోల్ కార్స్ అవుతాయి. అలాగే డీలో షోరూమ్ డీలో 25% తక్కువ అంట, అంటే 1/4 తక్కువ, 1/4 తక్కువ అంటే 3/4 అయినా 3/4 ఇంటూ ఎంత 64, 64లో 3/4 1 4 4 6 4 24, 13 30 6 3 18 అంటే 48 అనేవి డీజిల్ కార్స్ అవుతాయి ఇక్కడ అంతేనా. 48 అనేవి పెట్రోల్ కార్స్ అవుతాయి. ఓకే ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్టయితే పెట్రోల్ కార్స్ ఈలో 40% ఎక్కువ అంట ఎవరికంటే డీజిల్ కార్స్ ఈ కంటే 40% ఎక్కువ, అంటే 40% అంటే ఎంత అంటే 2 అంటే 40% అంటే 80 అవుతుంది అంతే కదా, 10% 20 40% 10% షోరూమ్ ఈలో పెట్రోల్ కార్స్ డీజిల్ కార్స్ కంటే 30% ఎక్కువ అంట, 30% ఎక్కువ అంటే ఎంత 10% అంటే 20, 30% అంటే ఎంత 60, అప్పుడు పెట్రోల్ కార్స్ టోటల్ ఎంత అవుతుంది 260. ఓకే ఇప్పుడు ఈలో ఇప్పుడు చూడండి ఏలో టోటల్ ఉన్న కార్స్ ఏంటి డీజిల్ పెట్రోల్ అండ్ ఎలక్ట్రికల్ కార్స్ మొత్తం ప్రతి షోరూంలోను. ఇప్పుడు డీజిల్ కార్స్ 96, పెట్రోల్ కార్స్ 120, అంటే రిమైనింగ్ ఎలక్ట్రిక్ కార్స్ ఎన్ని టోటల్ 480 అయితే రిమైనింగ్ ఎలక్ట్రిక్ కార్స్ ఎన్ని 264 అంతేనా, 264 కార్స్ ఎలక్ట్రిక్ కార్స్ అవుతాయి.
ఓకే, అలాగే ఇప్పుడు డీజిల్ షోరూమ్ బిలో డీజిల్ కార్ 60, పెట్రోల్ కార్ 78, రిమైనింగ్ ఎలక్ట్రిక్ కార్సే కదా. ఎన్ని 102 ఎలక్ట్రిక్ కార్స్ అంతేనా. 78 ప్లస్ 102 ఈజ్వల్ టు 180, 180 ప్లస్ 60 ఈజ్వల్ టు 240 సరిపోయింది. నెక్స్ట్ సి అనేది, సి చూడండి షోరూమ్ సి టోటల్ 300 కార్స్, అందులో 60 కార్స్ డీజిల్, 84 కార్స్ పెట్రోల్ అయితే రిమైనింగ్ కార్స్ ఏంటి ఎలక్ట్రిక్ కార్సేనా. అప్పుడు ఎలక్ట్రిక్ కార్స్ ఎంత అవుతుంది షోరూమ్ సిలో 156. ఓకే, ఇప్పుడు చూడండి షోరూమ్ డి చూడండి, అందులో టోటల్ కార్స్ 320, డీజిల్ కార్స్ 64 అయితే పెట్రోల్ కార్స్ 48, రిమైనింగ్ కార్స్ ఏమవుతాయి 208 కార్స్ ఎలక్ట్రిక్ కార్స్ అవుతాయి అంతేనా. 208ఏనా, ఎస్ 208 కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి షోరూమ్ ఈలో టోటల్ 500 కార్స్ అయితే అందులో 200 కార్స్ డీజిల్, 260 కార్స్ పెట్రోల్ అయితే రిమైనింగ్ 40 కార్స్ ఏంటి ఎలక్ట్రిక్ కార్సే కదా. ఓకే, ఇప్పుడు టోటల్ డేటా వచ్చేసింది మనకి, ఇంకా మనం క్వశ్చన్స్ సాల్వ్ చేయడమే బ్యాలెన్స్. ఓకే, క్వశ్చన్స్లోకి వెళ్ళిపోవచ్చా. ఒకవేళ మీకు ఈ ఇందాక చెప్పిన ఈ ఈక్వేషన్ మోడల్ కనుక అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దీన్ని ఇంకా ఈజీగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకే ఓకే, అంటే దీన్ని 2 వేల్లో సాల్వ్ చేసుకోవచ్చు. ఒకటి ఈ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేసి దాని రకంగా సాల్వ్ చేసుకోవచ్చు. 2 ఒక లాజికల్గా అన్నిటి వాల్యూ 0 అవుతుంది, ఖచ్చితంగా 0 అవుతుంది, హోల్ స్క్వేర్ అవుతుంది కాబట్టి. ఎందుకంటే మైనస్లో రాదు, అన్ని ప్లస్లోనే వస్తుంది హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు, అవునా. సో గుర్తుపెట్టుకోండి, ఫైనల్ వాల్యూ నేను చెప్పింది ఫైనల్ వాల్యూ ప్లస్లోనే వస్తుంది హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు. సో అది తెలిసినట్లయితే ప్రతిదీ 0 అవుతుంది కాబట్టి సో ఓవరాల్గా ప్రతి దాని వాల్యూ వచ్చేస్తుంది. సో జే వాల్యూ, ఐ వాల్యూ, ఎం వాల్యూ విడివిడిగా వచ్చేస్తుంది. లేదు అనుకుంటే కనుక మాకు ఇది ఈ హోల్ స్క్వేర్ ఉంటే అది మైనస్లో రాదు అని అనుకుంటే, అది మైనస్లో రాదు, వాల్యూస్ అన్ని ప్లస్లోనే వస్తాయి అని తెలియదు అనుకుంటే కనుక ఇంక మనం a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేసి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అందరికీ వచ్చి కాబట్టి దాని నుంచి ఐ వాల్యూ, జే వాల్యూ, ఎం వాల్యూ తీసుకురావచ్చు. ఓకేనా. ఓకే, నేను అందుకే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్తో ఒక వాల్యూని నేను ఫామ్ చేసి చూపించాను. అలాగే ప్రతిదాన్ని మీరు ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేసి ప్రతిదాని వాల్యూ తీసుకున్నా మీకు ఫైనల్గా వచ్చే అవుట్పుట్ ఐ వాల్యూ 5, జే వాల్యూ 4, ఎం వాల్యూ 2 ఇదైతే కన్ఫర్మ్ ఇలాగే వస్తుంది. ఓకే, ఇంక మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోవచ్చు. దానికి ముందు ఇక్కడ రఫ్ చేసేసి ప్రతి క్వశ్చన్లో ఈ టేబుల్ని పేస్ట్ చేద్దాం. వెయిట్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఫైండ్ ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. పైన ఇచ్చిన దాంట్లో ఏది ట్రూ అని అడిగాడు. ఓకే చూడండి, ది డిఫరెన్స్ బిట్వీన్ ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ కార్స్ సోల్డ్ ఇన్ షోరూమ్ ఏ అండ్ బి ఈజ్ 142. షోరూమ్ ఏలో ఎలక్ట్రిక్ కార్స్ ఎన్ని 264, అలాగే షోరూమ్ బిలో ఎలక్ట్రిక్ కార్స్ ఎన్ని 102. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అన్నాడు 142 అన్నాడు. చూడండి 4లోంచి 2 తెస్తే 2, 6, 162 అవుతుంది. సో 142 కాదు, ఫస్ట్ది అవ్వదు, ఫాలో అవ్వదు. నెక్స్ట్ చూడండి, ది నెంబర్ ఆఫ్ పెట్రోల్ కార్స్ సోల్డ్ ఇన్ షోరూమ్ ఈ. పెట్రోల్ కార్స్ షోరూమ్ ఈలో పెట్రోల్ కార్స్ ఎన్ని 260 అట. 260 ఈజ్ ఈక్వల్ టు ఈజ్ 6.5 times ఆఫ్ ఎలక్ట్రిక్ కార్స్ సోల్డ్ ఇన్ దట్ షోరూమ్. ఓకే, షోరూమ్ ఈలో ఎలక్ట్రిక్ కార్స్ ఎన్ని సోల్డ్ చేశారు 40 ఇంటూ 6.5 అనేది 260 అవ్వాలట అంతేనా. 6.5 ఇంటూ 40 ఎంత 4, 5, 22, 6, 24, 26, 260 సరిపోయిందా. ఓకే, అంటే ఇది ఫాలో అవుతుంది, ఈక్వేషన్ 2 ఫాలో అవుతుంది. ఓకే, రెండోది చూడండి, మూడోది చూడండి, ఐ వాల్యూ ఎంత మనకి ఐ ప్లస్ 2j ప్లస్ 3m ఈజ్ ఈక్వల్ టు 29 అంట. ఐ వాల్యూ ఎంత 5 ప్లస్ 2j, జే వాల్యూ ఎంత 4 అంటే 8, 2j కాబట్టి 8 ప్లస్ 3m, m వాల్యూ ఎంత 2 అంటే ఎంత 6ఏనా. m వాల్యూ 2 అంటే 3 2 6 ఈజ్ ఈక్వల్ టు 29 అవ్వాలంట. 29 అవుతుందా. 14 ప్లస్ 5 19 అవుతుంది. సో ఇది కూడా అవ్వదు. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ ట్రూ అని అడిగాడు కాబట్టి ఓన్లీ 2 ఈజ్ ఫాలోస్, ఆన్సర్ సి. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇన్ దిస్ ఇయర్ 2022
సరిగ్గా చూడండి, ఈ టేబుల్ని మనకి 2023కి సంబంధించి ఇచ్చారు, కానీ ఇక్కడ 2022. ఫర్ ఎగ్జాంపుల్ కావాలంటే మీరు క్వశ్చన్ చూడొచ్చు ఫాస్ట్. ఇదిగో ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి 2023 అని ఇయర్, కానీ ఇక్కడ మన క్వశ్చన్ అడిగింది ఏంటి 2022. ఓకే, 2022 ది నెంబర్ ఆఫ్ కార్స్ సోల్డ్ ఇన్ షోరూమ్ బి. షోరూమ్ బిలో టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్ 20% మోర్ దెన్ దట్ ఆఫ్ ది 20% మోర్ నెంబర్ ఆఫ్ కార్స్ సోల్డ్ ఇన్ 2023. 2023 కంటే 2022లో 20% ఎక్కువ అంట. 20% ఎక్కువ అంటే ఎలా తీసుకోవాలి? ఇది 80% అవుతుంది, అవునా? 20% ఎక్కువ దీంతో కంపేర్ చేస్తే అప్పుడు మామూలుగా అంటే 20% ఎక్కువ అంటే ఇప్పుడున్న 2023లో ఉన్నదానికంటే 2022లో 20% ఎక్కువ అంటే ఎంత? దీంట్లో 20% 48 ప్లస్ 240 ఈజ్ ఈక్వల్ టు 288, అంతేనా? ఇది 2022లో టోటల్ కార్స్. ఓకే, ది పర్సంటేజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ కార్స్ సోల్డ్ ఇన్ షోరూమ్ బి ఇన్ 2022 ఈజ్ 5i. 5i అంటే ఎంత? 5i, i వాల్యూ 5 అంటే 5 5 25. 25% ఇందులో 25% ఎలక్ట్రిక్ కార్స్ అంట. 25% అంటే 1/4. 1/4 ఇంటూ 288, 4 7 28 2 72 కార్లు ఏంటి? ఎలక్ట్రిక్ కార్స్. రిమైనింగ్ కార్స్ ఏంటి? పెట్రోల్ ప్లస్ డీజిల్. ఓకే, ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది టోటల్ నెంబర్ ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్ కార్స్ సోల్డ్ ఇన్ షోరూమ్ బి ఇన్ 2022 అండ్ 2023. ఓకే, 2022లో పెట్రోల్ ప్లస్ డీజిల్ కార్సు, అలాగే 2023లో పెట్రోల్ ప్లస్ డీజిల్ కార్స్ షోరూమ్ బిలోనే డీజిల్ కార్స్ యొక్క డిఫరెన్స్ అడిగాడు. చూడండి, ఇక్కడ ఎలక్ట్రిక్ కార్స్ 2022లో 72 తీసేస్తే ఎంత? 6 1 216 అనేవి పెట్రోల్ ప్లస్ డీజిల్ కార్స్ 2022లో. అలాగే 2023లో పెట్రోల్ ప్లస్ డీజిల్ కార్స్ ఎంత? 138 అనేవి 2023లో పెట్రోల్ ప్లస్ డీజిల్ కార్స్, అవునా? ఓకే, ఇప్పుడు ఈ రెండింటికి ఒక డిఫరెన్స్ ఎంత? 8 18 3 చూస్తే 7 అంటే 78. సో ఇక్కడ 78 వచ్చేటట్టు ఇక్కడ ఉంది. ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 80 మైనస్ 3 ఎంత? 77. సో ఇది కాదు. 32 ఇంటూ ఎం అంటే ఎంత? 64 అవుతుంది, ఇది కాదు. 22 ఇంటూ ఎక్స్ అంటే ఎంత? 80 ఎంత? 116 176. ఓకే, ఇది అవ్వట్లా. ఓకే, ఇది చూడండి, డి చూడండి, డి ఎంత? 19.5 ఇంటూ జే ఎంత? 4 4 10 49 4 36 76 ప్లస్ ఇదొక 20 అంటే 278. సో ఇది అవుతుంది చూడండి, ఇది అవుతుంది. ఓకే, ఇవి కూడా చూసేద్దాం. వై వాల్యూ ఎంత? 50 ప్లస్ 24 74, కావాల్సింది 78. మనకు ఇది కూడా అవ్వట్లా. సో ఎటు వచ్చినా ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3కి వెళ్ళిపోతే ఫైండ్ ది పాసిబుల్ డిఫరెన్స్ బిట్వీన్ ది టోటల్ నెంబర్ ఆఫ్ డీజిల్ కార్స్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ పెట్రోల్ కార్స్ సోల్డ్ ఇన్ ఆల్ షోరూమ్ టుగెదర్ ఇన్ 2023. ఇక్కడ డిఫరెన్స్ అడిగాడు డీజిల్ కార్కి, అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ పెట్రోల్ కారు అన్ని షోరూమ్స్ కలిపి 2023లో డిఫరెన్స్ అడిగాడు. సరిగ్గా చూడండి, ఫస్ట్ డీజిల్ కార్స్ టోటల్ చూద్దాం. 6 4 0 1 10 6 16 22 22 6 20 18 28 2 480. ఓకే, ఓకే, ఇక్కడ చూడండి పెట్రోల్ కార్స్ 22 ఎంత? 9 2 590. ఓకే, టోటల్ పెట్రోల్ కార్స్ 590, టోటల్ డీజిల్ కార్స్ 480. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 590 మైనస్ 480 ఎంత? 110 రావాలి. ఐ అంటే ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు ఇక్కడ 22i, ఐ అంటే 5 అంటే ఓకే, ఇది ఫాలో అవుతుంది. 22 ఇంటూ 5 110 సరిపోతుంది. ఓకే, ఆప్షన్ 2 చూడు, 25 ఇంటూ జే అంటే ఎంత? 4 అంటే 100 ప్లస్ 10 ఓకే 110, ఇది ఫాలో అవుతుంది. వై 2y అంటే ఎంత? 100. ఓకే 100, వై అంటే 50, 2y అంటే 100. ఓకే 10 110 ఫాలో అవుతుంది. ఓకే, ఏమడిగాడు ఇక్కడ? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫైండ్ డిఫరెన్స్? ఓకే, పాసిబుల్ అన్నాడు. పాసిబుల్ అంటే ట్రూ. ఓకే, ఆల్ ఆర్ ట్రూ. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3లోకి వెళ్ళిపోతే, క్వశ్చన్ నెంబర్ 3 ఇప్పుడు చేస్తాం కదా. క్వశ్చన్ నెంబర్ 4లోకి వెళ్ళిపోతే
Difference between the number of diesel cars sold in showroom A and B is. Difference between the diesel cars sold in showroom A and B is. ఏబీలో డీజిల్ కార్స్ డిఫరెన్స్ అడిగాడు. డిఫరెన్స్ అనేది డిఫరెన్స్. డీజిల్ కార్ సోల్డ్ ఏబీలో డిఫరెన్స్ అడిగాడు. ఎంత? 36. ఫస్ట్ డాష్లో 36 రావాలి ఇక్కడ. 36. అలాగే ది డిఫరెన్స్ బిట్వీన్ ది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ కార్స్ సోల్డ్ ఇన్ షోరూమ్ డి అండ్ ఈ. ఎలక్ట్రిక్ కార్స్ డిఫరెన్స్ అడిగాడు మళ్ళీ షోరూమ్ డి అండ్ ఈలో. ఈసారి డీలోను ఈలోను డిఫరెన్స్ ఎంత? ఇది ఒక 8, ఇది ఒక 6, 168. అవునా? ఇక్కడ 168 రావాలి. నెక్స్ట్ అండ్ ది నెంబర్ ఆఫ్ డీజిల్ కార్స్ సోల్డ్ ఇన్ సి. సిలో డీజిల్ కార్స్ ఎంత? 60. ఈస్ డాష్ పర్సెంట్ ఆఫ్ డీజిల్ కార్స్ సోల్డ్ ఇన్ ఈ. డీజిల్ కార్స్ సోల్డ్ ఇన్ ఈలో. ఓకే, ఈలో ఎంత పర్సెంట్? 200. 200లో 60 ఎంత పర్సెంట్? 30%. అంటే ఇక్కడ 30 రావాలి. సో సరిగ్గా చూడండి, 36, 168, 30 ఎక్కడ వచ్చింది? 36, 168, 30. ఓకే, ఆప్షన్ ఏలోనే వచ్చింది. ఓకే, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 5 చూసినట్టయితే ది నెంబర్ ఆఫ్ సిఎన్జీ కార్స్ సోల్డ్ ఇన్ షోరూమ్ డి ఈస్ 25% లెస్ దాన్ ది ఎలక్ట్రిక్ కార్స్ సోల్డ్ ఇన్ సేమ్ షోరూమ్. ఓకే, ఓకే, అదే షోరూంలో ఎలక్ట్రిక్ కార్స్ ఎన్ని ఉన్నాయో అంతకంటే 25% తక్కువ అంట. అంటే 1/4 తక్కువ. అంటే 3/4 పార్ట్స్ అంతే కదా. 3/4 ఆఫ్ 208. అవునా? షోరూమ్ డీలో ఎలక్ట్రిక్ కార్స్ 208, అందులో 3/4 పార్ట్స్ ఇది ఏంటి? సిఎన్జీ కార్స్. సో 4, 5, 20. ఓకే, ఎంత? 156 కార్లు, 156 కార్స్ అనేవి సిఎన్జీ కార్స్ ఇందులో షోరూమ్ డీలో. ఓకే, సేమ్ షోరూమ్. ఓకే, ది యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ సిఎన్జీ కార్స్ ఈస్ 11.5 lakhs. Find the total revenue generated earned by the showroom D by selling సిఎన్జీ కార్స్. సిఎన్జీ కార్స్ అమ్మడం వల్ల ఎంత రెవెన్యూ జనరేట్ అయింది అంటున్నాడు. అంటే మొత్తం టోటల్ 156 కార్స్ ఇంటూ యావరేజ్ ఎంత? ఈచ్ కార్ 11.5 lakh. అంటే 11.5 lakh అన్నాడు కాబట్టి ఇది పక్కన పెట్టుకున్నాం. బయట 10 వేసుకోవచ్చు. 2 5లు 3 5లు 23. సో ఇదంతా 78. 78 into 23 ఎంత అవుతుంది? 1794. అంతేనా? ఓకే, అంతే. సో ఆప్షన్ ఏ. సో ఆన్సర్ 1794 lakhs. ఓకే, సో గైస్ చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, మీకు యూజ్ఫుల్ అనిపించినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ పీడిఎఫ్ని నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయిన బ్యాంకర్స్ పాత్ తెలుగు ఛానల్లో ఈ పీడిఎఫ్ని అప్లోడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అది డౌన్లోడ్ చేసుకుని మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, నెక్స్ట్ ఇంకో డిఐతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.